ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే ఇప్పుడున్న టీనేజర్స్‌లో గానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, మొబైల్ పట్టుకుని బాత్రూమ్‌లో కూర్చుంటారు. అది జీర్ణ వ్యవస్థపై కూడా చాలా ప్రభావం చూపిస్తుందంటారు. అది నిజమేనా? నిజం. ఖచ్చితంగానే 100% గ్యారంటీ. ఎందుకంటే మేము చూసిన పైల్స్ ఎస్పెషల్లీ పైల్స్ అనేది యూజువల్లీ 40 పైబడిన వయసు వాళ్ళలో చూస్తుంటాం. కానీ ఈ మధ్య మేము 20-30 ఏళ్ల మధ్య వాళ్ళలో గూడా ఈ పైల్స్ అనే వ్యాధి చూస్తున్నాం. మెజారిటీ వాళ్ళలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మెయిన్ అందరిలో కామన్ ఫ్యాక్టర్ మోషన్ వెళ్ళే టైంలో మొబైల్ తీసుకొని గంటలు గంటలు మోషన్ కమోడ్ మీద కూర్చోవటము. దానివల్ల ఏమైద్దంటే తెలియకుండానే వాళ్ళు రెక్టమ్ మీద స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే రెక్టమ్ ప్రెషర్ పెరిగి ఈ హెమరాయిడ్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. హెమరాయిడ్స్ కానివ్వండి, రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. ఒకసారి మోషన్ వచ్చే దారిలో నుంచి మ్యూకోజా బయటికి రావటం ప్రొలాప్స్ అంటారు. ఇవన్నీ దానికి తాలూకు సమస్యలు. సో మొబైల్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేసి వీటిని కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ ప్రకారం కూడా నార్మల్‌గా అయితే ఇండియన్ టాయిలెట్స్ వేరే ఉండేవి. బట్ ఇప్పుడు అందరూ కూడా కింద కూర్చోలేక వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు. ఈ వెస్టర్న్ టాయిలెట్స్ వల్ల కూడా కొంచెం మనకి మోషన్ ఫ్రీ ఉండదు అనేది వాస్తవమేనా? ఫ్రీగా ఉండదనేది కాదు. కంపేర్ టు వెస్టర్న్ కమోడ్ ఇండియన్ టైప్ ఈజ్ రిలేటివ్‌లీ ఎక్స్‌ట్రాగా సపోర్ట్ ఇస్తుంది. కంప్లీట్ వంగి కూర్చుంటాం కాబట్టి మన అబ్డామినల్ ప్రెషర్‌కి యాడ్ ఆన్‌గా మన థై ప్రెషర్ కూడా యాడ్ చేస్తుంది. సో దీనివల్ల ప్రెషర్ అనేది ఈజీగా కొంచెం కంపేర్ టు వెస్టర్న్ కమోడ్ స్ట్రైనింగ్ అనేది తక్కువ ఉంటుంది ఇండియన్ కమోడ్లో చేసుకునే వాళ్ళకి. సో ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది. స్ట్రైనింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు కూడా తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీలైనంత వరకు యాజ్ ఎ పర్సనల్ సజెషన్ ఐ సే ఇండియన్ కమోడ్ ఈజ్ బెటర్ టు యూస్. బట్ ఒకసారి వయసు 60 దాటిన తర్వాత కీళ్ళ సమస్యలు అవనివ్వండి, వేరే వేరే సమస్యలు అవనివ్వండి, ఇండియన్ కమోడ్స్ మీద కూర్చోవటం ఇబ్బందికరం. అలాంటి వాళ్ళు అయినప్పుడు వెస్టర్న్ కమోడ్ వాడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే కాళ్ళ కింద ఒకటి పీట పెట్టుకుని ఉంటే అది కొంచెం ఫ్లెక్స్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇట్ ఆల్సో టెంపరరీ మే అవాయిడ్ సమ్ అట్లీస్ట్ టు సమ్ పర్సెంటేజ్ ఆ స్ట్రైనింగ్ అనేది అవాయిడ్ చేయగలగడం వీలుంటుంది. ఇప్పుడైతే మీరు టీనేజ్‌కి కానివ్వండి, అలాగే పెద్దవాళ్ళకి కానివ్వండి, ఈ పేగు వరుపు సమస్యలనేవి కామన్ అయిపోయినాయి. పేగు వరుపు అంటే ఏంటి సార్ అసలు? పేగు పూత అంటే యూజువల్లీ లోపల ఇన్ఫ్లమేషన్. యూజువల్లీ అది చాలా ఒక కారణం అని చెప్పడం కష్టం. అది ఇన్ఫెక్షన్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్ల వల్ల అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకా వేరే ఏదన్నా వ్యాధి వల్ల అయ్యి ఉండొచ్చు. కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం, ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నవి, వాటి వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. సో ఏదైనా అది మనం నిర్ధారించడానికి ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ ఆల్కహాల్ తాగే అలవాట్ల వల్ల కూడా పేగు పూత కారణమవుతుందంటారా? ఆల్కహాల్ తాగే చాలా మందిలో కూడా పేగుపూత అనేది ఎంతో కొంత శాతం గమనిస్తూ ఉంటాం. ఆల్కహాల్ అనేది డెఫినెట్లీ చాలా రకాలమైన ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్గా గట్ మీద పుండ్లు పడటం, ఇన్ఫ్లమేషన్ రావటము, అట్లాగే ప్యాంక్రియాస్ వాపు రావటము, లివర్ డ్యామేజ్ అవటం, లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ పాడైపోయి జాండీస్ కానీ పొట్టలో నీరు కానీ చేరటం, ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్ల వచ్చే సమస్యలు. సార్ ఇప్పుడు గట్ హెల్త్‌కి సంబంధించి మీరు ప్రేక్షకులకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ తినండి, వీలైనంత వరకు మంచి ఆహారం తీసుకోండి. అండ్ ఎప్పుడైతే ప్రతి జీవితాంతం ఒకే రకమైన ఫుడ్ అనేది కాదు, వయసు చేంజ్ అయిన కొద్దీ అండ్ కొత్త వ్యాధులు వచ్చిన కొద్దీ మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్లాగే మనం తీసుకున్న ప్రతి మెడిసిన్స్ కూడా ఎంతో కొంత మేరకు మనం గట్టి మీద కూడా ఎఫెక్ట్ చూస్తుంది. దాని తగ్గట్టు మనం ఆహారపు అలవాట్లు అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. సో దాని తగ్గట్టు ఎప్పటికప్పుడు కనీసం 6 నెలలకోసారో సంవత్సరానికోసారి మీ కన్సర్న్ డైటీషియన్ కానీ లేదా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ కలిసి దాని తగ్గట్టు మన డైట్ని మార్చుకోవటం చాలా బెటర్గా ఉంటుంది. దీని ద్వారా చాలా సమస్యలను మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ మన కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేసి వీలంత వరకు హెల్తీగా ఉండటానికి ఉండొచ్చు.